अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। वागीशाद्यास्सु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजड्जापः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। यः पिबन् सतं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामालार्तनं वन्दे नीलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुवरान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयाळुः नान्यं दैवं भजाने न जाने। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। विद्याकैरवकौमुदीं श्रुतिशिरःसीमन्तमुक्तावळीं दारान् पद्मभुवा त्रिलोकजननीं वन्दे गिरां देवताम्। यत्पादाब्जनमस्क्रिया सुकृतिनां सारस्वतप्रक्रिया बीजन्यासभुवो भवन्ति कवितानाट्यैक जीवातवः। चतुर्मुखमुखाम्भोजवनहं सवधूर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता जाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। శ్రీమద్ రామాయణ ప్రసంగ పరంపరలో ఇది 14వ పర్యాయం. క్రితంసారి మనం ప్రసంగం ఆరంభంలో ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. యారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భాజనం సర్వమేవ అవిభక్తన్నో భవిష్యతి హరీశ్వర. ఈ శ్లోకం ఉత్తర రామాయణంలోదని కూడా చెప్పుకున్నాం. ఈ ప్రస్థానం మనం ఎందుకు చేస్తున్నామంటే ఉత్తర రామాయణం శ్రీమద్ రామాయణంలోని కాదు, తర్వాత వచ్చి చేరింది లేటర్ ఎడిషన్ని కొంతమంది ఒక పుకారులు అవదీశారు.
సత్యానికంటే అసత్యాన్ని ప్రచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది బాగా పుంజుకున్నది. దానికి తోడు మనవాళ్ళు ధైర్యవంతులు కాదు. మంగళాదిని మంగళాంతాని కావ్యాన్ని ప్రసంతి అని వ్యాకరణ శాస్త్రంలో ఒక సూక్తి ఉన్నది. ఆదిలో మధ్యములో అంతమనందు కూడా మంగళం శుభం జరగవలను అని, దానివల్ల అధ్యేతారస్య ప్రవక్తారో భవంతి, చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ప్రవచనం చేయగలుగుతారు అని సూక్తి ఉన్నది శాస్త్రంలో. దాన్ని పుచ్చుకున్న వాళ్ళై రామాయణం పారాయణ చేసేవాళ్ళు, ప్రవచనం చేసేవాళ్ళు తక్కువైపోయినారు. ఆ కారణంగా ఉత్తరరామాయణం రామాయణంలోది కాదు అని చెప్పేవాళ్ళ ఆ ప్రబుద్ధుల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ ఉత్తర రామాయణం వాల్మీకి రామాయణంలోది కాదు అనడానికి పూర్వపక్షులు అయితే ఉన్నారో అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పే రెండు మూడు మాటలను మనం ముందుగా చింతనం చేసి వాటి సమాధానాలు చెప్పుకొని ఆ తర్వాత మన పాయింట్స్ ఏమిటో మంచి బలం కలిగిన మనకు సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రధానమైన విషయాలు ఏమిటో ఆ బిందువులను మనం తర్వాత చెప్పుకుందాం. శ్రీమద్ రామాయణం రావణవధ అయిపోయిన తర్వాత రామచంద్ర ప్రభు పట్టాభిషిక్తుడైన తర్వాత అక్కడ కథాకథనం ఎలా జరిగింది అంటే, అగస్త్య మహర్షి రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి ప్రసంగం చేస్తున్నప్పుడు రావణుని యొక్క పూర్వచరిత్రం, ఆయన చేసిన తపో విశేషాలు, ఇంద్రజిత్తు యొక్క బలపరాక్రమాలు ఇలా బోల్డ్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఆ పూర్వపక్షులు అనే మాట ఏమిటంటే, పురాణ కథనం ప్రకారము ఒకనొకప్పుడు మేరు పర్వతంతో వింధ్య పర్వతానికి స్పర్ధ కలిగింది. ఆ పోటీ చేసే బుద్ధితో సూర్యగమనాన్ని నిరోధించుతూ వింధ్య పర్వతం నిటారుగా ఎదగటం ఆరంభం చేసింది. అప్పుడు దేవతలు ఋషులు అగస్త్య మహర్షిని ప్రార్థించారు, మహాప్రభు నీవే ఇతని యొక్క మదమును అణచవలను, లేకపోతే లోకానికి ఉపద్రవం అవుతున్నది అని అగస్త్య మహర్షిని ప్రార్థించితే ఆ మహానుభావుడు ఆయన ముందుగా వింధ్యపర్వతానికి ఎదురుకుండా వెళ్ళేప్పటికీ పెద్దలు వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి కాబట్టి పడోటి నుంచి తూర్పు వరకు ఆ వింధ్యపర్వతం హొరైజంటల్గా అడ్డుగా అక్కడ నివిష్టమైపోయింది. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి బార్డర్ లాగా వింధ్య పర్వతం అక్కడ మనకు ప్రకటన అవుతున్నది. అగస్త్య మహర్షి ఆ వింధ్య పర్వతాన్ని ఆశీర్వదించి, అయ్యా నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా నీవు ఇలాగే పడి ఉందువుగాక అని తన ఆదేశాన్ని జారీ చేశాడు. ఆయన ఆదేశం ప్రకారం వింధ్యపర్వతం మళ్ళీ పెరగటం మానేసింది, లేచి నిలబడలేదు. కాబట్టి లోకోపకారం కోసము తన వసతిని కూడా మార్చుకుని అగస్త్య మహర్షి దండకావనంలోనే నిలబడిపోయినారు అని ఒక శృతి ఉన్నది. ఇప్పుడు ఉత్తరాఖండ్లో మళ్ళీ అగస్త్య మహర్షి అయోధ్యకు వచ్చిన పక్షంలో వింధ్యపర్వతం లేచి నిలబడవలను కదా అని ఒక సందేహం. గట్టి పాయింట్ ఇది. దీని సమాధానం ఇప్పుడే చెప్పేస్తున్నా. దైవతేశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం. అగస్త్య మహర్షి అగస్త్య నక్షత్రం ఒకటి ఉన్నది నక్షత్ర మండలంలో. అగస్త్య మహర్షి దేవతలతో కూడా సంప్రదింపులు చేసిన వాడై యుద్ధకాండలో శ్రీరామప్రభువును అనుగ్రహించేటందుకు స్వర్గలోకం నుండి ఆకాశం నుండి దిగి వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశించినట్లుగా శ్రీమద్ రామాయణం మనకు ప్రమాణం. అలాగే అగస్త్య మహర్షి కనుక తలుసుకున్నట్లయితే వింధ్యపర్వతంకి ఎదురుకుండా వెళ్ళి దాన్ని మళ్ళీ లేవబెట్టి పొద్దున కలిగేట్టుగా చేసి అయోధ్యకు రావాల్సిన అవసరం లేదు.
మరి పండితుడు ఏం చెప్పారంటే ముందు వైపు కాదు పడమటి కర్మలు ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్, అటువైపు నుండి వచ్చి ఉంటారు అగస్త్యుల వారు ఇంకో సమాధానం చెప్పారు. కాబట్టి అగస్త్య మహర్షి అయోధ్యకు రావటం అనేది వంధ్యపర్వతాన్ని లేవదీయటానికి కారణం కాలేదు కూడా. కాబట్టి వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ ఏదైతే ప్రశ్న ఉందో దానికి మనం సమాధానం చెప్పేశాం. ఇక రెండవది ఏమిటంటే ప్రక్షిప్తములు ఉన్నాయి సుమా. ప్రక్షిప్తములు లేని గ్రంథాలు ఎక్కడున్నాయి మన భారతదేశంలో? మహాభారతంలో ఉన్నాయి, సుందరకాండలో ఉంది, ఉత్తరకాండలో ఉండవచ్చును. కానీ అంత మాత్రం చేత శ్రీమద్ రామాయణంలో అది అంతర్గతం కాదు, భాగం కాదు అని చెప్పడం న్యాయసమ్మతం కాదు. ప్రక్షిప్తములంటే ఏమిటి అని తెలియజేసేటందుకోసం శ్రోతలకి ఉత్తరకాండలో నాకు ఉదాహరణ ఇస్తున్నాను. ఈ ఉత్తరకాండలో ఉదాహరణ కూడా యుద్ధకాండలో రావణాసురునితో మాట్లాడిన మంత్రులకు ఆయన ఇచ్చిన జవాబుతో సంబంధం కలిగి ఉన్నది. అక్కడ ఒకానొక దుర్మార్గుడు రావణాసురునితో ఏమన్నాడంటే, మహాప్రభు మీరు ఎంత తెలివితక్కువ పడుతున్నారు, మీరు బలాత్కారం చేయకూడదా సీతాదేవిని అని వెధవ సలహా ఇచ్చాడు. రావణాసుడు ఏమన్నాడో చెబుతున్నాను, నేనేమీ అంత తెలివితక్కువాడిని కాదు, కానీ నాకు శాపం తగిలింది, ఏ స్త్రీని అయినా నేను బలాత్కారం చేసినట్లయితే నా తలపగిలి చస్తాను, శాపం తగిలిందా అని చెబుతాడు. ఇది ఉత్తరకాండలో ఉన్న చరిత్రకు సంబంధం కలిగి ఉన్నది. రావణాసురుడు రంభను బలాత్కారముగా చరిచినప్పుడు ఆమె వెళ్ళి నలకోబరునితో చెప్పుకుంటే నలకోబరుడు శాపం ఇచ్చాడు. ఏమని? రావణాసురుడు ఇటుపైన ఏ స్త్రీనైనా బలాత్కారం చేసినట్లయితే తలపగిలి చస్తాడు అని. సరే, ఇప్పుడు చెప్పవలసిన ప్రక్షిప్తం ఏమిటంటే, మళ్ళీ అదే ఉత్తరకాండలో రావణాసుని విజయమును గురించి వర్ణించుతూ పుంజిగ స్థలాన్ని అప్సరసను ఈ విధంగానే బలాత్కరించాడు, అప్పుడు బ్రహ్మదేవుని శాపం తగిలింది అని ఈ కథ కూడా ఉత్తర రామాయణంలోనే ఉన్నది. ఒక శాపం ఎప్పుడైతే తగిలిందో మళ్ళీ రెండవ శాపం తగలవలసిన అవసరం ఉన్నది. మళ్ళీ రెండవసారి అలా చేసి ఉంటే రావణాసుడు ఎప్పుడో తలపైన చచ్చి ఉండేవాడు కదా. కాబట్టి ఇలాంటి ప్రక్షిప్తములను గ్రంథములందు జోడించి చాటుగా తప్పించుకునే మహానుభావులు పూర్వకాలం నుంచి ఉన్నారు. సుఖ విస్తుతి, కుక వినింద అని చెప్పేసి ఒక ప్రకరణం రాస్తూ ఉంటారు తెలుగు ప్రబంధాల్లో. చాటుగా ఉండి చూస్తుంటారు. తన పేరు రాసుకున్నట్లయితే ఆవిడ చదివేవాడు ఉండడు కదా అని చెప్పేసి మహాకవి కాళిదాసు, శంకరాచార్యుల వారు, వేదవ్యాసుల వారు ఇలాంటి మహాపురుషుల గ్రంథములలో కొన్ని భాగములను చొరబెట్టేసి ఆ ప్రక్షిప్త భాగాలను కూడా అందరూ చదివేటట్టుగా చేసుకుని ఆ జన్మ ధన్యమైంది అని అనుకుంటుంటారు వాళ్ళు చాటుగా. ఈ విధంగా ఉంటే ఒకటి ప్రక్షిప్తంలో ఉత్తరకాండలో ఉండవచ్చును, కానీ అంత మాత్రం చేతనే ఉత్తరకాండను మనము విడిగా ఉంచవలసిన అవసరం లేదు. ఇంకా ఒక ఆయన ఏమన్నాడు, రావణవధ అయిన తర్వాత ఫలశ్రుతి ఉన్నది కదా అన్నాడు. ఫలశ్రుతి ఉన్నది ఎవరు కాదన్నారు? సంక్షేప సరిగా మొత్తం 100 శ్లోకాలు అయిన తర్వాత ఫలశ్రుతి ఉన్నది. మనం చెప్పుకున్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామి అవతార ఘట్టంలో ఫలశ్రుతి ఉన్నది, గంగా అవతారంలో ఫలశ్రుతి ఉన్నది, రావణవధ అయిన తర్వాత ఫలశ్రుతి ఉన్నది, ఉత్తరకాండలో ఫలశ్రుతి చివరిలాగా ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఘట్టముల్లో ఫలశ్రుతి ఉన్నంత మాత్రం చేత ఉత్తర రామాయణం రామాయణాంతర్గతం కాదు అనే వాదమును మనము ఒప్పుకోజాలము. కాబట్టి ప్రతిపక్షులు లేవదీసిన ప్రశ్నలకు 3 సమాధానం చెప్పాం. మొదటిదేమో అగస్త్య మహర్షి అక్కడ దండకావనమును వదిలిపెట్టి అయోధ్య నగరానికి రావటం అసంభవము, వచ్చినట్లయితే వింధ్యపర్వతం లేచి నిలబడేది కదా నేను సమాధానం చెప్పాము. దైవదేశ సమాగమ్య అనే మహానుభావుడు
స్వర్గలోకం నుండి దేవతలతో మంతనాలు చేసి వస్తున్నాడు అక్కడి నుంచి. అలాంటి తపస్శాలి అయిన మహానుభావుడు అయోధ్యానగరం వచ్చేటందుకు కాలినడకనే నెమ్మదిగా వస్తూ అక్కడ వంధ్యపర్వతాన్ని కదిలించి మళ్ళీ యథాపూర్వంగా నిలబెట్టి రావాల్సిన అవసరం లేదు సమాధానం చెప్పేశాం. రెండవ సమాధానం ఏమిటి? ప్రక్షిప్తాలు ఉన్నాయి కదా, ప్రక్షిప్తాలు సుందరకాండలో ఎలా ఉందంటే వింశద్యోజనమాయతం చకార సురసావక్త్రం వింశద్యోజనమాయతం. సురస తన ముఖాన్ని 20 యోజనాలు వెడల్పుగా పెంచేసింది. హనుమంతుడు 30 యోజనాలు, ఆమె 40 యోజనాలు, ఈయన 50 యోజనాలు, ఇలా పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు 100 యోజనాలు అయ్యేటప్పటికీ హనుమంతుడు కాస్త లంకానగర్లో అడుగు పెడుతున్నాడు కదా. కాబట్టి లంకానగర్లో అడుగు పెట్టే పైన కథా సందర్భానికి ఇది విరోధం అవుతున్నది. కాబట్టి ఈ శ్లోకములు ప్రక్షిప్తంలోని పుస్తకంలో రాస్తాడు. నేను చెప్పేది అది, మనకు ధైర్యం తక్కువ కాబట్టి ఆత్మవంచనం చేసుకోవడానికి జంకటం లేదు కాబట్టి ఆ పుస్తకంలో శ్లోకాలు వేసేసి ప్రక్షిప్తమని రాస్తాడు. అయ్యా నువ్వు దానిలో ముద్రితం చేయకుండా ఉంటే మరొక ప్రతిలో ముద్రితం అయినప్పుడు కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించేవాడికి ఇవి ప్రక్షిప్తంలో అయి ఉంటే తెలుస్తాయి, తర్వాత వాటిని ఆతలు పెట్టచ్చు కదా. అలాగే ఉత్తరాఖండ్లో కూడా ఒకసారి ఎప్పుడైతే శాపం తగిలిందో రెండవసారి అతను అలాంటి తప్పుడు పని చేయడు కాబట్టి రెండింట్లోనూ ఒకటి ప్రక్షిప్తం అయి ఉంటుంది అని గ్రహించుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన ప్రక్షిప్తాలు ఉన్నాయి కాబట్టి ఉత్తరామాయణం అనవలసిన పని లేదు. మహాభారతంలో కూడా ఉండి ఇతరత్ర చూపించగలం. కాబట్టి ఇంకా అప్రస్తుత ప్రశ్న చేసి దాని మీదనే మనం చర్చ చేయడానికి పోవటం లేదు. అందుచేత ఇంకా మనకు శ్రీమద్ రామాయణంలో ప్రస్తుతమైన విషయం ఉత్తరాఖండ్లో ఉన్న విషయములతో సంబంధం కలిగి ఉంది, లింక్ కలిగి ఉన్నది. ఈ మన వైపు నుండి బిందువులను ఒక్కొక్క దాన్ని లెక్క పెట్టుకుంటూ చెబుతున్నాం. క్రితమసారి చెప్పిన ప్రసంగంలో దారాపుత్రాపురం రాష్ట్రం అనే శ్లోకము ఉత్తరాఖండ్లో ఉన్నది, కానీ కిష్కింధాకాండకి అది బాగా సంబంధం కలిగి ఉన్నది. ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు రావణాసురునికి ఎవడో మంత్రి సందేహం వచ్చి అడిగితే, కాదు నాయన బలాత్కారం చేయలేక కాదు, నాకు శాపం ఉన్నది అని చెప్పి రావణాసురుడు చెప్తాడు. కాబట్టి ఈ రావణాసురుని సమాధానము అక్కడ రంభను బలాత్కరించడము ఆ సందర్భం ఉత్తరాఖండ్లో ఉన్నది కాబట్టి ఉత్తరాఖండ్ చదువుకుంటే కానీ ఇది మనకు పూర్తిగా స్పష్టంగా తెలియదు అనే మాటను మనం ఒప్పుకోక తప్పదు. మూడవ బిందువు ఏమిటంటే సీతాదేవిని చూసి అతనికి ప్రత్యభిజ్ఞ వస్తుంది, అంటే రికలెక్షన్. వేదవతి అనే మా తల్లి ఆమె విష్ణుదేవుని పతిగా ప్రార్థించుతూ తపస్సు చేసుకుంటున్నది పాపం. ఆమెను దర్శనం చేస్తాడు రావణాసురుడు. ఆమెను జుట్టు పట్టుకుంటాడు. జుట్టు పట్టుకుంటే చేతితో ఆ జుట్టును కాస్త ఖండించుకుని ఆమె శాపం ఇచ్చేస్తుంది. నేనే నీ ఇంటిలో అవతరించిన దాననై నీ వంశక్షయానికి మూల కారణం కాబోతున్నాను అని. కాబట్టి ఇది కూడా ఉత్తర రామాయణంతో సంబంధమైన సందర్భము యుద్ధకాండలోనే మనకు గోచరం అవుతుంది. అలాగే నాలుగో బిందువు, కిమేష భగవాన్నంది ఏన సప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా. సుందరకాండలో ఆంజనేయ స్వామిని చూసి నందీశ్వరుడే ఈ రూపంగా వచ్చాడా ఏమిటి అని ఆయన విస్తుపోతూ ఉంటాడు. కైలాస పర్వతాన్ని కదిలించినప్పుడు నంది శపించుతాడు. ఆ వృత్తాంతం ఉత్తరాఖండ్లో ఉన్నదే. కాబట్టి ఇది నాలుగో పాయింట్. ఈ విధంగా కథా సందర్భములలో మనకు అనుస్యూతమైన సంబంధం కలిగిన విషయములు ఉత్తరాఖండ్లో ఉన్నవి కాబట్టి అది ఎక్కడి నుంచో వచ్చింది, మొత్తం రామాయణంలో కానే కాదు అనే మాటను మనం ఒప్పుకోవలసిన పని లేదు. ఆ తర్వాత వచ్చిన బిందువు ఏమిటంటే అతి ప్రధానమైన ముఖ్యమైన బిందువులను అనగా పాయింట్స్ను
మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. 24,000 శ్లోకములు ఉత్తరకాండను కలుపుకుంటే కానీ కావు. కాబట్టి స్ట్రాంగ్ పాయింట్. శ్రీమద్ రామాయణం వాల్మీకి మంత్ర బృంహితం అని చెప్పుకున్నాం. గాయత్రి మంత్రం ఉంది. 24 అక్షరములు ఉన్నాయి. 24,000 శ్లోకాలు ఉన్నాయి శ్రీమద్ రామాయణంలో. మంత్రోద్ధారం చేసిన వాళ్ళు ఆ 24 శ్లోకములు గాయత్రి రామాయణం అనే పేరుతో పారాయణ చేస్తూ ఉంటారు. దాని ప్రభావం చాలా మితమైనది. నేను నా దగ్గర చదువుకున్న వాళ్ళకి రామాయణం చదువుకోండి అని చెప్పి ఈ గాయత్రి రామాయణాన్ని కూడా నేర్పి పారాయణం ముందు దీన్ని చదువుకోవాల్సింది అని సలహా ఇచ్చాను. కాబట్టి శ్లోక సంఖ్య పూర్తి కావాలంటే ఉత్తరకాండను మనం తీసుకుని తీరవలేను. స్ట్రాంగ్ పాయింట్. ఇంకా పెద్ద స్ట్రాంగ్ పాయింట్ ఏమిటి? రామాయణంలో సంక్షేప సర్గ తర్వాత వచ్చిన సర్గల్లోనే కుశలవులు వచ్చి వాల్మీకి మహర్షికి నమస్కారం చేస్తున్నారు. వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు అని వాక్యం ఉంది ఇక్కడ. వేదార్థమును విస్తరింపజేసేటందుకోసము వాల్మీకి మహర్షి ఆ రామాయణాన్ని కుశలవులకు నేర్పించాడయా. సరే, కుశలవులు బాలకాండలోనే మనకు గోచరం అవుతున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? వీళ్ళు వాల్మీకి వ్యాసంలో పెరుగుతున్నారు. వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. కాబట్టి ఉత్తరామాయణంలో రెండవసారి సీతా వనగమనం సంభవం అవుతుంది. సీతాదేవిని గర్భవతిని లక్ష్మణుడు అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు. వాల్మీకి మహర్షి వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి తన ఆశ్రమంలోనే ఉంచుకుంటాడు. అక్కడిని సీతాదేవి పురుడు పోసుకున్నది. సీతాదేవి పురుడు పోసుకునే దానికి మళ్ళీ లింకుగా శ్లోకం మనకు ఉత్తరామాయణంలో కనిపిస్తుంది. యామేవ రాత్రిం శత్రుఘ్న పర్ణశాలసమావిశత్ తామేవ రాత్రిం సీత ప్రసూత దారగద్వారం. కాబట్టి సీతాదేవి కుశలవులను కనటము వాల్మీకి ఆశ్రమంలో సంభవించింది అనే మాట మనకు ఫ్లాష్ బ్యాక్ ఉత్తరకాండ చదువుకుంటే కానీ తెలియదు. కాబట్టి కుశలవులు ఆరంభంలోనే వాల్మీకి మహర్షికి పాదోపసంగ్రహణం చేయగా వాళ్ళకి రామాయణం ఉపదేశించాడనే మాటను తప్పకుండా ఉత్తరామాయణంతో మనము సంపర్కం పెట్టుకుని సమన్వయం చేసుకోక తప్పదు. ఇంతకు మించిన గట్టి పాయింట్ బిందువు ఏముంటుందండి? ఆ మూలంలో ఆరంభంలోనే స్పష్టంగా ఉన్నది. పౌలస్య వధమిత్యేవ సీతాయాశ్చరితమత చాకార చరితవ్రత అని చెప్పేసి ఉత్తరకాండ రచన తరువాత అయిందని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇంత స్పష్టంగా కళ్ళ కొట్టినట్టు కూడా ఉన్నా కూడా పుకాలు పుట్టించడం, దాన్ని నమ్మించేట్టుగా చేసుకోవటం, దాన్ని మోసుకుంటూ తిరగటం చాలా చెడ్డ అలవాటు అయిపోయింది మన దేశంలో. దీని గురించి మనము ఇవాళ గట్టిగా నొక్కి చెప్పుకుందాం అనుకుంటాం. ఇంకోటి పెద్ద స్ట్రాంగ్ పాయింట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమిటంటే శ్రీమద్ రామాయణం అనేది కరుణరస ప్రధానం అన్నారు. కరుణరసం అనగా శోకము స్థాయి భావంగా గలదు. శోకము అనగా పతి పత్ని, ప్రియుడు ప్రేయసి, వీళ్ళలో ఒకరికి అత్యంత వియోగం. అంటే కొంతకాలం మాత్రమే ఎడబాటు కలిగితే దాన్ని విరహం అంటారు. ఆత్యంతిక వియోగం అంటే ఎవరో ఇద్దరిలో ఒకరు మళ్ళీ కలియటానికి వీలు లేకుండా మరణించటం అని అర్థం. శ్రీమద్ రామాయణం అంతా కూడా కరుణరస ప్రధానము, దీనికి స్థాయిభావం శోకము అని. సమస్త వాంగ్మయమనందు వాల్మీకి రామాయణం ఏమిటి ఇతరత్ర కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ బోలెడని రచనలు వచ్చినాయి. కుశలవ చరిత్రం అని చెప్పి జానపదులు గానం చేస్తూ ఉంటారు. కంకంటి పాపరాజు గారు ఉత్తరామాయణం రచించాడు. నిర్వచోత్తర రామాయణం అని తెక్కని గారు అనుకుంటాను ఆయన రచించాడు. భవభూతి ఉత్తరామ చరిత్రం అని నాటకం రచించాడు. అన్నింటికంటే గొప్ప విషయం శ్రీమద్ భాగవతం అనే మహాపురాణంలో ఉత్తరకాండ చరిత్ర ఉన్నది. కాబట్టి నిష్కారణంగా మనము ఉత్తరకాండను అవతల పెడితే సాధించుకునేది ఏమీ లేదు. ఈ విధంగా
మనం చెప్పిన దానిని ఆవృత్తి చేసుకుని మనసులోకి దిగేటట్టుగా మలుసుకోవాలి. అందుకోసము శ్రీమద్ రామాయణమునకు మూలభూతమైనటువంటి ఏ శ్లోకం ఉన్నదో దాన్ని ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మా నిషాద ప్రతిష్టాంతమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఆ క్రౌంచ పక్షుల మిథునము నుండి బోయవాడు పైనున్న పక్షిని ఎప్పుడైతే కొట్టివేశాడో ఆ జంట నుండి ఒకటి పూర్తిగా విడిపోతుంది. ఈ పూర్తిగా విడిపోవటం అనేదే శోకమునకు కారణం. దాన్నే స్థాయి భావం అంటారు అలంకార శాస్త్రంలో. శోకం స్థాయి భావంగా గల రసాన్ని కరుణరసం అంటారు. కాబట్టి శ్రీమద్ రామాయణం కరుణరస ప్రధానం అని చాలా ప్రసిద్ధమైన విషయం. అలంకార శాస్త్రం మనకు ప్రధాన గ్రంథమైన ధన్యాలోకంలో దీనిని ఉదాహరణంగా తీసుకొని వాల్మీకి రామాయణం అనేది కరుణరస ప్రధానం అని స్థాపించారు. ఈ విధంగా ఎప్పుడైతే ఆరంభంలో ఉన్న మానిషాదాన శ్లోకం కరుణరస ప్రధానముగా దాని మూలముగా అందరి చేత అంగీకరింపబడిందో, ఉత్తర రామాయణంలో దానికి సంభవించినటువంటి సీతా వియోగం ఏదైతే ఉందో ఆత్యంతిక వియోగం అనగా చివరికి ఆమె భూమిలోకి వెళ్ళిపోతుంది. శ్రీరాముడు వియోగంతోనే తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతాడు. ఈ విధంగా ఉన్న కథా సందర్భాన్ని ధైర్యంగా ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పుకోవడం చాలా ప్రశస్తమైన విషయం. కరుణరస ప్రధానం కాబట్టి మానిషా అనే శ్లోకం మొత్తం శ్రీమద్ రామాయణం అనే కల్పవృక్షానికి బీజభూతమైంది. కాబట్టి దాన్ని అనుసరించి ఉత్తర రామాయణాన్ని మనం తీసుకుంటే కానీ, స్వీకరించితే కానీ, అంగీకరించితే కానీ, ఉపాధేయం చేసుకుంటే కానీ ఈ మాట నిలబడదు. స్ట్రాంగ్ పాయింట్. అలాగే కుశలవులు ఎప్పుడైతే ఆరంభంలోనే బాలకాండలోనే వాల్మీకి మహర్షి పాదోపసంగ్రహణం చేస్తున్నారో, వేదోపబ్రహ్మణార్థాయత వగ్రాహయత ప్రభు, వేదార్థమును విస్తరింపజేసేటందుకోసం మహానుభావుడు కుశలవులకు రామాయణమును ఉపదేశించాడు అని ఉన్నది. కాబట్టి కుశలవులు ఆరంభంలోనే ఇక్కడ ఉన్నప్పుడు దీని ఫ్లాష్ బ్యాక్గా ఉత్తరామాయణంలోని కథను మనం తప్పక అంగీకరించవలెను. దీనికి సపోర్టుగా శత్రుఘ్నుని యొక్క వృత్తాంతము, మధుపురి నిర్మాణము, లవణాసురుని సంహారము, అతను తిరిగి వస్తూ వాల్మీకి ఆశ్రమంలో శయనించటం, ఆ రాత్రియే సీతాదేవి కవలి పిల్లలను కనటం, ఈ సందర్భం అంతా కూడా ఉత్తరామాయణంలో మన గోచరం అవుతున్నది. నలుగురు అన్నదమ్ముల్లోనూ శత్రుఘ్నుని యొక్క పార్ట్, ఆయన తన జీవితంలో చేయవలసిన ఘనకార్యమును శత్రువును సంహరించేవాడనే నామధేయాన్ని సార్థకం చేసుకుని ఆయన చరిత్రను కూడా మనం తెలుసుకోవాలంటే ఉత్తర రామాయణం మనకు సర్వథా శిరోధార్యమైనది. నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు శత్రుఘ్ని చరిత్రను మినహాయించుకుని కట్ చేసుకుని రావణవధ వరకే చదువుకోవటం అనేది సమంజసం కాదు. కాబట్టి యామేవ రాత్రిం శత్రుఘ్న అనే శ్లోకం, దారాః పుత్రాః పరం రాష్ట్రం అనే శ్లోకం, వేదవతి వృత్తాంతం ఒకటి, ఆ విధంగానే రావణాసుని తగిలినటువంటి శాప వృత్తాంతము, ఈ వీటన్నింటికి కూడా కనెక్షన్స్, సంబంధములు మనకు ఉత్తరామాయణంలో గోచరం అవుతున్నాయి. కాబట్టి ఈ బిందువులను మనం మనసులో పెట్టుకున్నట్లయితే ఉత్తరామాయణాన్ని కూడా మనం తప్పకుండా అంగీకరించి తీరవలెను. ఈ విధంగా అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని దాటి రాలేడు కదా, వచ్చిన పక్షంలో వింధ్య పర్వతం మళ్ళీ నిలబడుతుంది కదా అనే దానికి కూడా మనం సమాధానం చెప్పాం. ఆ విధంగానే యుద్ధకాండలో సీతాదేవిని చూసి ఈమె వేదవతి అయి ఉంటుందా అని తన శంకను ఆయన మనస్సులోనే అనుకుంటాడు. దీనికి పరామర్శానిగా రిఫరెన్స్ మనకు ఉత్తరకాండలోనే అభ్యమవుతుంది. సుందరకాండలో కిమేష భగవాన్ నంది ఏన సప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా
అని చెప్పేసి ఆంజనేయ స్వామిని చూడగానే నందియే ఈ రూపంగా వచ్చాడని చెప్పేసి ఆయన ఒకసారి రావణాసుడు ఉలిక్కిపడుతున్నాడు. దానికి ఉత్తరకాండలో రావణాసుడు కైలాసము సంచాలితం చేయటం, నందీశ్వరుడు శపించడం ఈ వృత్తాంతాన్ని కూడా మనకు స్ఫురింపజేస్తున్నది. కాబట్టి ఉత్తరకాండను మనం తప్పకుండా ఉపాధేయం చేసుకోవలెను. ఇంకా బాగా ఆలోచించినట్లయితే వేదవేద్య ప్రేమసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమునందు పూర్వకాండ ఉత్తరకాండ ఉన్నాయి, కర్మకాండ జ్ఞానకాండ. ఆ విధంగానే శ్రీమద్ రామాయణం అనేది వేదం యొక్క రూపాంతరం ఉన్నారు. కాబట్టి పూర్వకాండలో రావణవధతో సమాప్తమైతే ఉత్తరకాండ కూడా తప్పకుండా ఉండి తీరవలెను. ఈ విధంగా మనము ఈవేళ ఉత్తరకాండ మనకు ఏ విధంగా తప్పకుండా ఉపాధేయం అనేది ఏ విధంగా అయితే పుకార్లు పుట్టించారో వాటి సమాధానములు ఎలా ఉంటాయి వాటిని కూడా మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఒక మంచి శ్లోకాన్ని ఇవాళ వినిపిస్తున్నాను. సంతతి సంపత్ రామాయణతః పాప వినాశ భారత కథయ భక్తి విరక్తి భాగవతేన జీవన్ముక్తి గీతాధ్యయనాత్. శ్రీమద్ రామాయణం ఈ సందర్భంలో భారత భాగవతముల కంటే కూడా ఉపాధేయమైనది. అందువల్ల శ్రీరామచంద్ర ప్రభువు చక్కగా నిజంగా చంద్రులాగానే ఆహ్లాదకరంగా సర్వజన ప్రియంకరుడై ప్రజారంజనం చేస్తూ రాజ్యపాలన చేయగలిగాడు. ఆ రోజుల్లో జనులందరూ సుభిక్షంగా ఉన్నారు. దాన్ని తెలుసుకున్నట్లయితే మనకు ధర్మవృద్ధి కలుగుతుంది. బలం విష్ణు ప్రవర్ధతాం, విష్ణుదేవుని అనుగ్రహం కలుగుతుంది. సంతతి సంపద్ రామాయణతః, సంతానం కోరుకున్నవాడై దశరథ మహారాజు అశ్వమేధ యాగం పుత్రకామేశ్వ కూడా చేస్తున్నాడు. కాబట్టి సంతానం కావలసిన వాడు రామాయణం పారాయణ చేస్తుంటారు. ఈ విధమైన సర్వ సంపత్ సమృద్ధికై సర్వ అరిష్ట నివారణకు కూడా రామాయణం పారాయణ చేస్తుంటారు. అంచేత ఈ ఆపత్ సందర్భంలో మనం శ్రీమద్ రామాయణాన్ని మర్చిపోకూడదని చెప్పేసి మనం ఆవృత్తి చేసుకుంటున్నాం. భారతంలో కురువంశ క్షయమైంది. భాగవతంలో మహాభారత యుద్ధం చేయించిన తర్వాత మిగల్చకుండా శ్రీకృష్ణ స్వామి తన యాదవ కులానికి కూడా సంక్షయం చేయించి అవతారం చాలించాడు. రామచంద్ర ప్రభు అలా కాదు, ఆయన వంశవృద్ధి అయింది. కుశుడు రాజ్యాన్ని పాలించగలిగాడు. ఆయన వంశం పురోభివృద్ధి చెందుతూ వచ్చింది. రాజవంశాన్ని శతగుణాన్ని స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణ్యంచ లోకేస్మిన్ స్వే ధర్మే నియోక్షతి. రామచంద్ర ప్రభువు రాజవంశములను శతగుణ ఆయన వర్ధలో చేశాడు. ప్రజల్లో కూడా సంతానవృద్ధి కలిగింది. రామో నపశ్యతు ఎంచ రామో నపశ్యతి ఉభవతో నిందితో లోకే స్వాత్మాప్యనం గర్హతే రామో రామో రామేతి ప్రజానామభవన్ కథా. ప్రజలందరూ కూడా రామ రామ రామాయణ అని చెప్పేసి ఆయన చేసిన ఘనకార్యములను వీరకృత్యములన్నింటినీ కూడా స్మరించుకుంటూ సంతోషంతో జీవనాన్ని వెళ్లబుచ్చేవాడు. ఎవరైతే రామచంద్ర ప్రభువును చూడలేదో, రాముని చూపి ఎవరి మీద పడలేదో వాని జీవితం వృధా కదా అని అందరూ అనుకునేవాడు. ఆయన ఒక్కసారైనా జీవితంలో చూడవని చెప్పి తహతహలాడేవాడు. ఆయన చూపు తన మీద పడితే చాలును అని ఎంతో కుతూహలంతో ప్రజలందరూ కూడా వేచి ఉండేవాడు. అటువంటి అద్భుతమైన మనశ్శాంతికరమైన సుఖ సంపదలను వర్ధిల్లజేసేటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం మర్చిపోకూడదు. దాన్ని చాలామంది 10 మంది
బోల్డెంత వందల మంది పారాయణ చేసి ఈ సందర్భంలో సుఖ సంపదలను సంపాదించుకోగలరు అని భాగవత ప్రసంగం చేస్తూ కావాలని చెప్పి రామాయణాన్ని మనం పుచ్చుకున్నాం. శ్రీరామచంద్ర ప్రభు మాయామానుష విగ్రహుడు అయినప్పటికీ కూడా ఆయన మనుష్యమాత్రుడు కాడు అని చెప్పేటందుకు వెంకటాధ్వరి విశ్వగుణాధి చంపులో ఒక మంచి శ్లోకాన్ని రచించాడు. అస్త్రామాస తృణం ప్రియాద్రుహి తృణామాస స్మరారేర్ధను దారామాస మునేశ్వలాపి కపయో యోధాం బభూవుస్తదా పోలశ్చోమసకం బభూవ భగవన్ త్వం మానుషామాసిధా అస్త్రామాస తృణం ప్రియాద్రుహి స్మరామాస స్మరారేర్ధను దారామాస మునేశ్వలాపి దారామాస మునేశ్వలాపి కపయో యోధాం బభూ కుల్యామాస మహర్ణవోపి కపయో యోధాం బభూవుస్తదా పౌలశ్చోమశకాం బభూవ భగవన్ త్వం మానుషామాసిథ అస్త్రామాస తృణం ప్రియాద్రుహి. ఈ పిరువిరాలైన సీతమ్మకు అపకారం చేశాడని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఆ కుశం దర్భపోస కూడా బ్రహ్మాస్త్రంగా అది మారిపోయి అతను వెంటబడింది. త్రీలోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్చతి. ముల్లోకములలోనూ సంరక్షకుడు ఎవరున్నారా వెతికి వేశారు. మళ్ళీ శ్రీరామచంద్ర ప్రభువుని శరణు పొందిట కాకి. తృణామాస స్మరారేర్ధను. శివుని ధనుస్సు ఎంత ఉత్కృష్టమైనదో అద్భుతమైనదో అనేక తరముల నుండి పూజామందిరంలో భద్రంగా ఉంచుకున్నాడు జనక మహారాజు. కొన్ని వందల మంది ఆ మందసంలో అంత పెట్టెలో ఉన్నటువంటి ఆ శివధనుస్సును బలవంతాన్ని నెట్టుకుంటూ తీసుకొని వస్తారు రామచంద్ర ప్రభువునికి చూపించటం. అటువంటి శివధనుస్సును నువ్వు అవలీలగా ఎత్తగలిగావు. ఎత్తిన దాన్ని ఎక్కుపెట్టబోయేటప్పటికి దానంతట అది విరిగింది. ఇక్కడ నేను మళ్ళీ మనవి చేస్తున్నాను. గతానుగతుకో లోక నలోక పారమార్థిక. చాలామంది రామాయణమును రచించే కవులు రామచంద్ర ప్రభువు శివధనుస్సును విరిచేశాడని ఇస్తారు. శివధనుస్సును విరిచేటందుకోసం ఆయన ఆ మహాపురుషుడు రాలేదు. అది విరిచే వస్తువు కాదు, పూజనీయమైన వస్తువు, మాననీయమైంది. మరి ఏమిటి? ఎక్కువ పెట్టడం వరకే అక్కడ పందెం. కాబట్టి ఆయన ఎక్కువ పెట్టాడు. చాలా పురాతనమైంది కాబట్టి దానంతది పెళ్ళని విరిగిపోయింది. ఈ ఇన్అడ్వర్టెంట్లీ అంటారు ఇంగ్లీష్లో. కవులు ఎప్పుడైతే బేఫర్వాగా ఆ పదం వాడతారో, రామచంద్ర ప్రభు విరిచేశాడు, జనక మహారాజు విరిచిన వాడి పిల్లనిస్తే అనేసేస్తారో లూజ్ స్టాక్ అని, అది ప్రజల్లోకి పాకిపోతుంది. అలా కాదు, ముర్రో అని చెప్పేటందుకోసం ప్రసన్నరాఘవం అనే నాటకంలో జయదేవుడు అనే మహాకవి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పరశురామునితో లక్ష్మణస్వామికి సంవాదం కల్పిస్తాడు. అక్కడ విశదం చేస్తాడు కావాలని ప్రజలందరికీ తెలియజేయాలని. మహాప్రభు మా అన్నగారు దాన్ని విరిచేటందుకు వెళ్ళలేదు, విరిచిన వాడికి పిల్లనిస్తానని జనక మహారాజు గారు కూడా ప్రకటన చేయలేదు. అది అతి ప్రాచీనమైంది కాబట్టి దానికి బలం తగ్గిపోయింది కాబట్టి దానంతరది విరిగిపోయింది. మీరు అపోహపడి నిష్కారణంగా మా అన్నగారి మీద కోపం తెచ్చుకోవద్దు అని వినయంతో లక్ష్మణస్వామి సంవాదం చేస్తాడు. అక్కడ లక్ష్మణస్వామి పరశురామ సంవాదం ప్రధానంగా ఈ లోపాన్ని సరిదిద్దుకోవలను అని శ్రోతలకు పఠితలకు నాటకం చూసే వాళ్ళకి తెలియజేయాలని తాపత్రయంతో జయదేవుడు రచించినట్లు గోచరం అవుతుంది. ఆ సీన్లో సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.
తృణామాస స్మరారేర్థను దారామాస మునేశిలాపి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా చెప్పేస్తున్నా. దారామాస మునేశిలాపి. అహల్యాదేవి శిలగా పడిపోయినది. ఆ శిల కాస్త నీ పాద సంస్పర్శ చేత పూర్వరూపాన్ని ధరించింది చెబుతున్నాడు ఇక్కడ. మనం శ్రీమద్ రామాయణంలో ఉన్న వృత్తాంతానికి ఇతర రామాయణములలో ఉన్నదానికి కొంత సమన్వయం చేసుకోవాలి. అవిరోధం అనే ఒక పదం ఉన్నది. ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మనకు ఇతర వృత్తాంతములతో ఇతర రామాయణములతో పొత్తు కుదరినప్పుడు, వ్యతిరేకములు వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించుతాం. కానీ ఎంతవరకు మనం వాటి నుండి కొత్త విషయాన్ని తీసుకున్నప్పుడు తప్పు లేదో అంతవరకు గ్రహించటంలో సమంజసమేది, ఔచిత్యమే, తప్పు లేదు. అవిరోధం. ఏమిటి అవిరోధం అంటే, శ్రీమద్ రామాయణంలో అహల్యాదేవిని గౌతమ మహర్షి శపించుతాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. నీకు వాయువే ఆహారము, భౌతిక శరీరం పడిపోయింది, అంతకంటే మరొక ఆహారం లేదు, పశ్చాత్తాపంతో నువ్వు ఇక్కడ పడి ఉండవలసింది. భస్మశాయిని. ఆ భస్మం ఎక్కడ ఉంటుంది? శ్మశానాల్లో ఉంటుంది. శ్మశాన సదృశమైనటువంటి ఆ బాహ్య ప్రదేశంలో నీవు పడి ఉండవలసింది అని శపించాడు. అయితే దక్కిన రామాయణంలో చాలా చోట్ల దారామాసమునే శిలాపి, అహల్యాదేవి శిల అయినట్లుగాను, శ్రీరామచంద్రుని యొక్క పాద స్పర్శ చేత ఆ శిల కాస్త మళ్ళీ పూర్వరూపాన్ని, అహల్యాదేవి రూపాన్ని మళ్ళీ ధరించినట్లుగాను వర్ణించారు. ఏమిటంటే ఇక్కడ భౌతికమైన శరీరము పాపక్షయం కోసము ఎప్పుడైతే శాపదగ్ధమైపోయిందో అప్పుడు అహల్యాదేవికి ఉన్నది వాయురూపం. భూత ప్రేత పిశాచములు వాయురూపంలో ఉంటాయని ప్రసిద్ధి అందరికీ అనుభవంలో కూడా ఉన్నది. కాబట్టి వాయురూపంలో ఉన్న అహల్యను ఎలా గుర్తుపడతాం? అహల్యా శాపమోక్షం కోసం విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుని తీసుకెళ్తున్నాడు దోవలు. అహల్య ఎలా గుర్తుపడతారు? అక్కడ ఒక శిల ఉన్నది. ఆ శిల మీద ఆవాహనం చేయబడింది, లేక నిర్దేశింపబడి అహల్య ఆ శిల మీద ఉన్నది అని చెప్పడం సాగించారు ప్రజలు. ఏ విధంగా అయితే పితృమేధం ప్రకారం శిల మీద ఆహ్వానించి ప్రేత కార్యాలు చేస్తూ ఉంటారో 12 రోజుల కార్యక్రమాలు, ఆ విధంగానే అహల్యాదేవి శాపదగ్ధురాలైంది. భౌతికమైన శరీరం లేదు, కానీ అహల్య ఎక్కడ ఉన్నది అంటే ఒక శిలను చూపించారు. ఆ శిలను అంటిపెట్టుకుని అక్కడే ఆవాహితురాలే ఆమె ఉన్నది అని అర్థం. ఎప్పుడైతే దారామాసమునే శిలాపి, ఆమె కాస్త అక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో వచ్చిన తర్వాత ఆమె నెమ్మదిగా లేస్తుంది ఆ ఉన్నటువంటి స్థానం నుండి. ఎలా ఉంది? ధూమలేఖేవ నిసృత. ఇప్పుడు ఇంకా శాపమోక్షం కాలేదు. పొగ, అగ్ని ఎప్పుడైతే ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు బాగా ప్రజ్వలిల్లని సందర్భంలో ధూమలేఖ, పొగ వరుసగా ఎట్లా పైకి లేస్తుందో ధూమలేఖ, పొగ పైకి లేచినట్టుగా అక్కడి నుండి ఒక పొగ బయలుదేరింది ఆ స్థానం నుండి. పొగ వచ్చి అప్పుడు అదృశ్య సర్వభూతానం, సమస్త ప్రాణికుడికి నువ్వు కనిపించకుండా ఉందివు కదా అన్నాడు ఓరు గౌతముడు. కాబట్టి ఎంతవరకు ఆమె ధూమలేఖలాగా లేచినదై రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షికి పాద్యము అర్ఘ్యము ఆచమనీయంతో స్వాగతం పలికి సత్కారం చేసిందో అప్పుడు నిజస్వరూపం వచ్చింది. ఆ వచ్చిన నిజస్వరూపం అతి పవిత్రమైనది, దేదీప్యమానమైనది, ప్రజ్వలితమైనది. ఇది అందుచేత ఇతర రామాయణములో
అహల్య శిలగా మారింది అనే దానిని మనం రామాయణంలో చదువుకోకపోయినాను భూత ప్రేత పిశాచములు వాయు శరీరంలో ఉంటాయి కాబట్టి వాడికి ఆధారంగా నిర్దిష్టమైన ఒక శిల యందు ఎప్పుడైతే అహల్యాదేవి ప్రతిష్ఠితురాలైనదో ఆ శిల నుండి ధూమలేఖేనుసృత పొగసారలాగా లేచినదై అహల్యాదేవి ఈ ముగ్గురికి దర్శనమిచ్చిందిట. అప్పుడు లేచి వచ్చేసి ఎప్పుడైతే పూర్తిగా పాపక్షం అయిపోయిందో అర్ఘ్యపాద్య విధిన పూజలు చేసిన తర్వాత ఆ క్షణంలో దివ్యదేహం వచ్చింది అన్నారు. దీన్ని మనం తిన్నగా అర్థం చేసుకున్నట్లయితే అహల్యా శాపమోక్షం అనేది మనకు సులువుగా అర్థమవుతుంది. మళ్ళీ చెబుతున్నాను, పిరిగితనంతో ఎటువాళ్ళు ఏమనుకుంటారో అని. అహల్యాదేవి ఇంద్రుడు మారు రూపంలో వస్తే గుర్తుపట్టలేదు. ఈ లేనిపోయిన అబద్ధాలన్నీ కల్పించుతున్నారు. అలా కల్పించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనవలసిన పనే లేదు. సమాధానంగా వాల్మీకి మహర్షి ఒక్క చెణుకు చిన్న దెబ్బలో దీనికి సమాధానం బాలకాండని చెప్పేశాడు. సీత అక్కడ రామలక్ష్మణులతోనూ విశ్వామిత్ర మహర్షి మిథిలానగరం చేరుకున్న తర్వాత శతానందుల వారు గౌతముని కుమారుడు అక్కడ పురోహితుడిగా ఉన్నాడు. ఇక్కడ జనక మహారాజు ఆస్థానంలో దర్బారు ఆయన పలకరిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. భార్గవేణేవ రేణుకా, దమనగ్ని మహర్షితో రేణుకాదేవి మళ్ళీ సమావేశమైనట్లుగా నా తల్లి నా తండ్రిని గౌతమ మహర్షిని కలుసుకున్నది కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఒక్క ఉపమానం చెప్పడంతోనే అక్కడ జరిగినటువంటి అహల్యా శాప మోక్షము దాని యొక్క విశేషం మనకు అర్థమైపోతుంది. అంచేత ఉన్నదానిని ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే చాలు. మరి ఒకరిని ఎవరినో డిఫెండ్ చేయబోయి లేనిపోయి కల్పనలు చేసుకుని అబద్ధం ఆడవలసిన పని లేదు. ఎప్పుడైతే మనం అబద్ధములు ఆడుతున్నామో దాన్ని ఆత్మవంచన అంటారు. దీన్ని నేను చాలాసార్లు బహుశా సెల్ఫ్ అబ్యూజ్ అని ఇంగ్లీష్ పదం వాడుతూ వచ్చాను. ఈ సెల్ఫ్ అబ్యూజ్ అనేది ఆత్మవంచనం పనికిరాదు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకుని మనం ధన్యులు అయితే 10,000. ఈ విధంగా ఈ సందర్భంలో దారామాసమనే శిల కుల్యామాసమహర్ణవోపి, మహాసముద్రం కాస్త చిన్న పంట కాలువలాగా అయిపోయింది. కపయో యోధాం బభూస్తదా, కోతుల మూక మహాపరాక్రమశాలురైన యోద్ధలై సిపాయిలై లంకానగరాన్ని ముట్టడించి నీకు సహాయం చేసిన వాళ్ళు అన్నారు. ఇది విచిత్రం కాదు. పౌలస్త్యోమశకాం బభూవ భగవన్, పౌలస్తుడు రావణాసుడు అంతటి వాడు మశకంలాగా దోమలాగా నలిగిపోయినాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది నృవరామాస స్వయం పాదుక, ఏ మహాచక్రవర్తి యొక్క పాదుకులు రాజ్యపాలన చేసినాయి అయ్యా, నీ పాదుకులు రాజ్యపాలన చేసినాయి. కానీ కాబట్టి ఈ చెప్పిన లక్షణాలు బట్టి ఆత్మానం మానుషమన్యే రాముని దశరథాత్మజం అని గొప్పలు చెప్పుకున్నా కూడా, ఆయన గొప్పలు చెప్పుకోకుండా నేను మానవమాత్రును దశరథుని కుమారుడును మీరేమిటి అంటున్నారు అని బ్రహ్మాది దేవతల్ని రామచంద్రుడు ప్రశ్నించుతాడు రావణవధ అయిన తర్వాత. నువ్వు సాక్షాత్తు విష్ణు అవతారమయ్యా, విష్ణు అవతారం ఏమిటి మాట్లాడుతున్నారు మీరు అని ఆయన మాయామానుష విగ్రహుడు దేవతలను ప్రశ్నించుతాడు. అందుచేత ఈ సందర్భంలో మనము ప్రత్యుదాహరణని కూడా ఒక్కదాన్ని చెప్పుకుని ఈవేళ ఈ సందర్భానికి ముగింపు చేయబోతున్నాం. ప్రత్యుదాహరణ అంటే ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. అవిరోధం, బ్రహ్మసూత్రములో అవిరోధంలో ఒక అధ్యాయం ఉన్నది. మనకెవరితోనూ విరోధం లేదు. అవిరోధం ఎక్కడ అవిరోధం ఉన్నదో అక్కడ ఇతర రామాయణం నుండి స్వీకరించిన వాళ్ళమై సమన్వయం చేయగలిగాం. అహల్య విషయంలో ఎక్కడ
సామంజస్యం ఉండదు, ఔచిత్యం ఉండదో దానిని ప్రత్యుదాహరణం అంటారు శాస్త్రంలో. అంటే ఎగ్జాంపుల్ అండ్ కాంట్రాస్ట్ ఏమిటంటే కొన్ని రామాయణములలో ఆ రామాయణ రచయితల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారు, శివధనుర్భంగం అయిన క్షణంలోనే పరశురాముడు అక్కడ హఠాత్తుగా అవతరించినట్లు చూపిస్తారు. పరశురాముడేమో రాముని ఛాలెంజ్ చేసినట్టు, దశరథుడు ఆయన కాళ్ళ మీద పడినట్టు అదంతా అక్కడే చూపిస్తారు మిథులలోనే. అది అనౌచిత్య భరితంగా ఉంటుంది. చక్కగా అక్కడ కళ్యాణమైన ఘట్టంలో ఆ పందిట్లో, పెళ్లి పందిరి అంటారే అలాంటి చోట అమాంతం యుద్ధానికి సన్నద్ధమైనటువంటి ఈ కోలాహలం ఏమీ మనోహరంగా ఉండదు. పరశురామునికి ఆ మాత్రం తెలుసు, ఔచిత్యం తెలుసు. అంతకంటే కూడా గట్టి సమాధానం చెబుతున్నా. విశ్వామిత్రకృతే అనచ, దశరథ మహారాజు తన కొడుకులను కోడండ్లను కూడా వెంట తీసుకొని అయోధ్య నగరానికి తిరిగిపోతున్నప్పుడు దారి మధ్యంలో హఠాత్తుగా పరశురాముడు వాళ్ళని అడ్డగిస్తాడు. దారి మధ్యలో అడ్డగించినప్పుడు ఆయనతో సంభాషణ జరుగుతుంది. రామచంద్ర ప్రభువు పరశురామునితో సంభాషణ చేస్తున్నప్పుడు విశ్వామిత్ర కృతి అయినచ, విశ్వామిత్రుని కారణంగా కూడా మహానుభావ నీకు నేను ఎంతో గౌరవం చూపిస్తున్నాను అంటాడు. విశ్వామిత్ర కృతి అయినచ అంటే విశ్వామిత్రుడు అంతటి వాడు విశ్వామిత్రుడు. పరశురాముని కంటే చాలా పెద్దవాడు ఆయన. పరశురాముని తండ్రికి సాక్షాత్తు మేనమామ. తండ్రికి మేనమామ అంటే వయస్సు చేతను మరి ఇతర విషయములతో కూడా తాతగారి వరస అవుతాడు. ఆ వరస చేత కూడా సంబంధ బాంధవ్యముల చేత కూడా పరశురాముడు విశ్వామిత్రునకు నమస్కారం చేయదగినవాడు. ఎక్కడ సీతా కళ్యాణం జరిగిన సందర్భం ఉన్నదో పెండి పందిరిలో ఇక్కడ విశ్వామిత్ర మహర్షి నిలబడి ఉండగా శ్రీరామచంద్రుని మీద ఈగ కాదు, దోమ కాదు, చీమ కాదు పాలటానికి వీల్లేదు. విశ్వామిత్రుడు కోపానికి పెట్టిన పేరు, పరశురాముడు చెప్పనక్కర్లేదు. అక్కడ విశ్వామిత్రుడు ఉండగా పరశురాముడు అడుగు పెట్టాడు. పెండి పందిటిలో అసభ్యంగా కలహం చేయాలని అతని ఉద్దేశం ఉండదు. విశ్వామిత్రుడు సీతారామ కళ్యాణం అయిన తర్వాత తన దోదాన్ని చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ రామాయణంలో విశ్వామిత్రుని పాత్ర రానే రాదు. విశ్వామిత్రుడు లేని సందర్భంలోనే పరశురాముడు దారి మధ్యలోనే రామభద్రునితో సంవాదం చేస్తాడు, ఛాలెంజ్ చేస్తాడు. అయితే విష్ణు ధనుస్సును కూడా నువ్వు చేతితో పట్టుకోవలసింది అని శ్రీరామచంద్రునికి సవాలు విసురుతాడు. దీన్ని గ్రహించుకోవాలి. ఇది నేను చెప్పేది. ఔచిత్యము అనౌచిత్యము, ఏది అవిరోధము ఏది విరోధం. అహల్యా ఘట్టంలోనేమో ఇతర రామాయణంలో ఉన్నదానికి దీనికి విరోధం లేకుండా అక్కడ శిల ఉన్నది మూలం రామాయణం లేకపోయినా కూడా పరిగ్రహించినా తప్పులేదు. కానీ ఇతర రామాయణంలో చేసిన ఈ కల్పన ఉందే, శోధనుర్భంగం కాగానే ఆ భయంకరమైన ఘోషణమైన కానీ పరిగెత్తుకొచ్చాడు ఇలా కల్పనలు చేయటం అనేది అసభ్యము, అసందర్భము, అనౌచిత్య భరితంగాను ఉంటాయి. శ్రీమద్ రామాయణం యొక్క విశేషము మాటలతో చెప్పడానికి వీలైనది ఏమిటంటే దానిలో పాత్ర చిత్రణం కానీ సందర్భములను మార్పులు చేయటం కానీ ముందు వెనుకలు చేయటం కానీ మరి తెలివితేటలు చూపించే ఏమైనా నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకుందాం అనుకుని ఎవరైనా కవులు ఎన్ని చేసినా సరే తెలియని వాళ్ళకి తెలియనట్టు కానీ చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండవచ్చును. కానీ నిజం మాట్లాడితే శ్రీమద్ రామాయణంలో దేన్ని ఎక్కడి నుంచి కూడా ఏమీ మార్పులు చేర్పులు చేయటానికి వీల్లేనంత అంత చక్కని సందర్భంతో శ్రీమద్ రామాయణ రచన సాగింది. అటువంటి రచన చేసినటువంటి వాల్మీకి మహర్షికి జోహారు చెబుతూ మనం మంగళాశాసనం చేస్తున్నాం. ఉపనయతు మంగళం సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనలినదళే క్షణో రామ శ్రీరామచంద్ర శతపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ
सीतामुखाम्भोरुहचिञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु। स्वस्ति प्रजाभ्यः।